friends, today's journey begins from Secunderabad, a road trip filled with stories, faith, and timeless history. As we move towards Warangal, the chaos of the city slowly fades into landscapes rich with culture and heritage. Deep within the forests of Malluru, we seek the divine blessings of Himachal Lakshmi Narsimha Swami, then head to the powerful Bhadrakali temple, and finally explore the iconic Thousand Pillar Temple, where every stone tells a story centuries old. This isn't just a travel vlog, it's a journey through devotion, history, and raw beauty. So come along, let's begin. Hello, namaskar everyone. With the first light of the day, we started our journey around 6:30 am from Secunderabad. Today we are heading towards Warangal to visit a very divine, holy, sacred place, the temple of Sri Swami Narsimha Swami's temple at Malluru. So be with us on the journey and let's see. Hidden deep in the forests of Telangana, we have finally reached the Malluru Narsimha Swami, Sri Lakshmi Narsimha Swami temple. It's believed to be a very powerful temple of Swami Narsimha Swami, who is believed to be an incarnation of Lord Vishnu. So let's take a journey inside. నారసింహం వాదికగుభద పాతుమాం నారసింహ. మా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఇది స్వామివారి కిరీట భాగం, స్వామి తిరునామాలు, స్వామివారి నేత్రాలు, నోరు, వక్షస్థలం, పైనంతా సింహంతల, కిందంతా కూడా నరమానవ లక్షణాలు కలిగి ఉంటారు. ఇక్కడ స్వామివారు భరద్వాజ మహర్షి, అంగీరస మహర్షి కోసం వెలిశారు. గోదావరి నది ప్రదక్షిణలో భాగంగా పలానా గుహలో నేనున్నానని గుర్తులు తెలిపారట. ఆ గుర్తుల మేరకి కొండంతటిని కూడా తొలగిస్తూ ఉన్నటువంటి సమయంలో గుణపం వెళ్లి నాభి దగ్గర దెబ్బతగిలింది. ఆ ప్రదేశం ఇక్కడ పంచె కింద ఉంటుంది. మనిషి శరీరంలా ఉండడం చేతన మనకి దెబ్బ తగిలితే ఎలా అయితే రక్తం కారుతుందో స్వామి కూడా తేమల ద్రవం కారుతూ వచ్చిందట. ఆ కారేటటువంటి ద్రవానికి పసుపు, చందనం పెట్టి సంతాన, వివాహ, ఆరోగ్య సమస్యలను విత్తమిస్తారు. ఎవరి సమస్య ఉంటే వాళ్ళే రావాలి. వారికి సంకల్ప పూర్వకంగా సాలగ్రామంతో శుద్ధి చేసి మంత్రోపదేశం చెందిన ప్రసాదం, నాటి దర్శనం, వాడి విధానం, పద్ధతి చెప్పి పంపిస్తారు. అలాగే ఇక్కడ స్వామికి కుజదోషం, శని, రాహు, కేతు గ్రహదోష నివారణార్థం జ్యేష్ఠ, ధనిష్ట, మూల, ఆశ్లేష నక్షత్రాలలో జన్మించిన వర్జ్య దుర్ముహూర్తాది గ్రహణ కాల సర్పదోషాల నిమిత్తంగా స్వామికి తిలతైలంతో అభిషేకం చేస్తారు. శనివారం, ఆదివారం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు నిజరూప దర్శనం, మానవ శరీర సహజ లక్షణాన్ని, అభిషేక కార్యక్రమాన్ని చేస్తారు. ఇక్కడ నరసింహ అవతారమైనప్పటికీ స్వామి నుంచుని ఉండడం విశేషం. స్వామి కిరీట భాగం నుంచి పాద భాగం వరకు కూడా 9 అడుగుల 4 అంగుళాల దివ్య మంగళ విగ్రహం పెరుమాల్ది. పాద దర్శనం భక్తులెవరికి కూడా కాదు.
స్వామి పాదాల మీదుగా చెట్ల వేళ్ల ద్వారా నీరు ప్రవహిస్తుంది. చింతామణి జలధార అంటారు. ఆ నీరు త్రాగినా, స్నానం చేసినా రుగ్మతలు, రోగాలు తొలగిపోతాయి. ఈ గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంలో ఉండి స్వామి మధ్యలో మానవ శరీరంతో రోమాంచితంగా ఆవిర్భావం చేశారు. స్వామి వారి యొక్క మానవ దేహాన్ని ఒకసారి చూపిస్తాను, చూసి నమస్కారం చేసుకోండి. ఇక్కడ అందరికి పుష్పం కనిపిస్తోందా? చివరి దాకా ఇలా లోపలికి వెళ్తాం చూసారా? అలా స్వామి నఖశిఖ పర్యంతము కూడా మానవ లక్షణాలు కలిగి ఉంటారు. గోవింద లక్ష్మీ నృసింహ వరద గోవింద. So as we climb the final steps to reach Lord Narasimha Swami's temple, there are almost approximately 150 steps here, and each step was feeling closer to devotion and faith. So I'm really blessed and grateful that I'm a part of this spiritual sacred journey, and I'm looking forward to do my darshanam with God. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మల్లూరు గ్రామం, మంగపేట మండలం, ములుగు జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారు. ఇక్కడ స్వామివారు 9 అడుగుల 4 అంగుళాలు ఉండి మానవ దేహం ఎలా ఉంటుందో ఆ స్వామివారి శరీరం కూడా మెత్తగా, మృదువుగా, సున్నితంగా ఉండడం ఇక్కడ స్వామివారి యొక్క విశేషం. ఇకపోతే ఇది శాతవాహన శకం 2వ శతాబ్దం కాలంలో దీపకర్ణి అనే మహారాజు గారికి స్వామివారు స్వప్నంలో కనిపించి, నేను ఈ ప్రదేశంలో ఉన్నా, నన్ను బహిర్గతం చేయండి అని చెప్పారు. ఎప్పుడైతే బహిర్గతం చేయమని చెప్పారో అప్పుడు వారి సైన్యంతో వచ్చి ఈ కొండనంతా తొలుచుకుంటూ వచ్చారు. అలా తొలుచుకుంటూ వస్తున్న క్రమంలో ఆ స్వామివారి నాభిలో గుణపం పొడి తగిలింది. ఎప్పుడైతే స్వామివారి నాభిలో గుణపం పొడి తగిలిందో అప్పుడు స్వామివారి బాధకి అరిచారు. అరవగానే కొండంతా బయలుపడిపోయి ఇక్కడ స్వామివారు స్వయంభుగా బహిర్గతం అవడం విశేషం. ఆ దెబ్బతగిన ప్రదేశంలో నుంచి గుణపం తీయగా రక్తం ధారలా కారుతూ ఉంది. ఆ కారుతున్న సమయంలో దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టారు. మనకి దెబ్బ తగలగానే మనం ఏం చేస్తాం? పసుపు పెడతాం కదా. అలాగే రాజుగారట పసుపు గంధం కలిపిన మిశ్రమాన్ని ఆ యొక్క నాభి ప్రదేశంలో అద్దారు. అయినప్పటికీ కూడా ఆ స్వామివారు ఉపశమనం పొందబోగా బాధతో అరుస్తూనే ఉన్నారు, విలపిస్తూనే ఉన్నారు, ఆక్రోషిస్తూనే ఉన్నారు స్వామివారు. అప్పుడు ఆ రాజుగారు అడిగారు, స్వామి మీ యొక్క బాధ నుంచి నేను విముక్తిని చేయాలి అంటే నేనేం చేయాలో పరిష్కార మార్గం తెలుపమనగా ఆ స్వామివారు సెలవు ఇచ్చింది ఏంటంటే తిల తైలాభిషేకం చేయమని చెప్పారు. తిల తైలము అంటే నువ్వుల నూనె. నువ్వుల నూనెతో అభిషేకం చేయమని చెప్పగా వేద పండితుల చేత, ఋషుల చేత ఇక్కడ ఆ స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి ఆ స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలుగజేశారు రాజుగారు. ఎప్పుడైతే ఆ యొక్క బాధ నుంచి స్వామివారు విముక్తుడయ్యారో అప్పుడు లోక కళ్యాణార్థం ఇక్కడ 2 వరాలు ఇవ్వడం జరిగింది. ఆ వరాలు ఏంటంటే దెబ్బతగిన ప్రదేశంలో మనం పసుపు గాని గంధం గాని పెడతాం కదా, ఆ యొక్క ప్రసాదాన్ని కనుక సంతానం లేని వారికి ఇస్తే శీఘ్రమే సంతానం కలుగుతుంది అనేది ఈ క్షేత్రంలో ప్రప్రదమైంది. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి, వివాహానికి, జ్యేష్ఠ, ధనిష్ట, మూలా నక్షత్రాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన, చంద్రగ్రహణంలో పుట్టిన, కుజ సర్ప దోషాలకి దోష పరిహారార్థం సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో వాడే విధి విధానాలు, నియమాలు, పద్ధతులతో ఆ యొక్క నాభి ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను టికెట్ ఉంటుంది, అర్చకులు వేరే తీసుకుంటారు. రెండవది తిలతైలాభిషేకం. ఈ తిలతైలాభిషేకం కనుక చేయించుకున్నట్లయితే సమస్త సమస్యలకి ఆ స్వామివారు పరిష్కార మార్గం చూపెడతారు. అంత గొప్ప మహిమాన్విత దివ్యమైన క్షేత్రం మన మల్లూరు హేమాచల క్షేత్రం. ఈ గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుంది, అంటే చంద్రుడు వలె ఉంటుంది. అర్ధచంద్రాకారంగా ఉండి స్వామివారి మధ్యలో ఉండడం వల్ల ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుతున్నది. చంద్రుడు అంటే హిమకరుడు, అచలం అంటే గుట్ట, కాబట్టి ఈ క్షేత్రం పేరు హేమాచలం. ఇక స్వామివారి పాదాలు కిందికి ఉంటాయి, దాని గుండా చింతామణి జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది అనేది ఒక నమ్మకం మాత్రమే. అయితే అది చెట్ల వేర్ల గుండా కూడా ప్రవహిస్తూ ఆ ప్రాంతానికి ఆ తిలతైలాభిషేకం అనంతరం స్వామివారి యొక్క అలంకరణ ఉంటుంది. అంత విశేషమైన క్షేత్రం మన మల్లూరు హేమాచల క్షేత్రం. So approximately 200 meters away from the temple, we have the Chintamani Kund, which is flowing since centuries. It's a very ancient kund, and it's supposed to, people believe that it has many healing properties
It can clear rogue diseases, and it brings spiritual, mental, physical calmness to your body and mind. Okay, so right now we are at one of the most iconic landmarks of Warangal, the Bhadrakali temple. It was built during the Kakatiya era, and it's also recognized by the UNESCO World Heritage. It's believed that the goddess here is very fierce yet very calm. So, unlike the Mahakali, who has the long tongue, Bhadrakali does not have the tongue. She is known for listening to her devotees and granting their wishes. So, this is a must visit. Also, it's surrounded by a beautiful Bhadrakali lake, which adds on to the tranquility of the place. So, from the Bhadrakali temple, we are heading towards another UNESCO World Heritage recognized site. It's the Thousand Pillar Temple. It's in Warangal. It's quite nearby, and I'm excited. We are at the Thousand Pillar Temple, and this is an archaeological monument. But I'm surprised to see that there are so many shops here as well. It's very nice seeing that it's so well maintained, and as we go further, we'll be able to notice the. This is one of the most famous landmarks of Warangal, the Thousand Pillar Temple. The temple was built almost 900 years ago in the 12th century by the Kakatiya king Rudradeva. It's also known as the Rudreshwara Swami temple, which makes it really special as it's dedicated to three very important deities. So we stopped nearby on our way back home for the Belam tea. And Belam tea is very famous in Telangana. Belam basically means jaggery. So in place of sweetener, instead of using sugar, they use jaggery. It's made of jaggery as well as some elaichi, a little bit of ginger, pinch of black pepper and tulsi leaves, milk. It's fantastic tea. It's a must stop place whenever you're visiting Warangal. You are watching Travel World Online.